ఆస్పెక్ట్ అయితే మనకి ఫంక్షనల్ ఆస్పెక్ట్స్లో ఏంటంటే ఆడవాళ్ళకే శత్రువులు, ఆడవాళ్ళు గొప్పతనం తెలుసుకోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్ల పుడితే మీకు తెలుసు కదా ఏంటి ప్రాబ్లం, ఆ తల్లే ఆ పిల్ల వద్దనుకుంటుంది. ఇలాంటి సంఘంలో ఉండేటప్పుడు మనం ఎలాగ మనం మనసుని మనం జాగ్రత్తగా చూసుకోగలం? ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వచ్చిందో, లేడీస్కి ఎప్పుడైతే మెనోపాజ్ వచ్చేసిందో ఇంకా మనస్సు మాత్రం చాలా అల్లరి పెడుతుంది. చాలామందికి మూడ్ స్వింగ్స్ ఇవన్నీ వస్తే డాక్టర్ల చుట్టూ తిరుగుతారు, ఏటో అయిపోతుంది అంటారు. ఫస్ట్ ఎవరిని రియాక్ట్ అవుతారంటే హస్బెండ్ మీద. ఏటైపోతుందో ఆడికి అర్థం అవ్వదు, డాక్టర్ దగ్గర చెప్పగలడు, అంతకంటే ఏం చేస్తాడు? సో ఆయన ఏం చేయాలనేది ఆడికే అర్థం అవ్వదు. సో ఏం చేస్తారు డాక్టర్లు అంటే, ఇలాగ ఉందా, నిద్ర పట్టదంటే నిద్ర మాత్ర, ఏదంటే అదొక మాత్ర, ఇలాగ ఇచ్చి వాళ్ళని మాత్రలకి లోన్ చేస్తారు. ఒకవేళ అప్పటికే బీపీ ఉంది, అప్పటికే చిన్న షుగర్ ఉంది, ఫాదర్ మదర్ ఆస్తులు వస్తే వాటితో పాటు ఇవంటే రోజుకి ఎన్ని మందులు అయ్యాయి, ఆ మందులో ఏం కొట్టించుకుంటున్నాయో ఎవరికీ తెలియదు. ఇవన్నీ ఎవరు పడుతున్నారు అంటే భరించే వాళ్ళు పడతారు. అయితే భార్య లేకపోతే భర్త ద్వారా భార్య ద్వారా భర్త ఏమనుకుంటాడు, ఎంతమంది డాక్టర్ల దగ్గర చెప్తున్నాను, ఈవిడికి ఏంటి అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు, డాక్టర్లా చెప్పలేకపోతున్నాను. ఈ పరిస్థితుల్లో డాక్టర్ల దగ్గర తిరిగి నేను ఫైల్ తెస్తాను. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఈ పరిస్థితుల్లో ఏం చేయగలం? ఇప్పుడు మీరు చెప్పండి ఒక, ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయగలం? అందుకే ఈ అవగాహన సదస్సు. నేను యాక్చువల్గా అయితే మీకు అవగాహన సదస్సు కింద లెక్క. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే మీరు ఏం చేయగలరు అని మీకు ఉన్నది. మీ మనసు చుప్పరంగా ఏదేదో చేస్తుంది, దాన్ని మీ కంట్రోల్ మీకు లేదు. ఇప్పుడు మీరు ఎలాగ కంట్రోల్ తెచ్చుకోగలరు అంటే డిసిప్లిన్, నియంత్రణ. దేని నియంత్రణ? ఇలాగా జరుగుతుందని మీకు తెలిస్తే, మీకు తెలిస్తే మీరు చేయగలిగింది ఏంటనేది మీకు అర్థమైతే, మీరు చేయగలిగింది చాలా ఉంది. ఏం చేయగలరు? లాన్ కూర్చుని ఉంటుంది.